అనంతపురం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 2025లో తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనే యువకుడి ఆత్మహత్య కేసు వ్యవహారంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాజశేఖర్ రెడ్డితో పాటు జైపాల్ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు అనంతపురం డీఎస్పీ శ్రీనివాసులు అధికారికంగా ధృవీకరించారు. రిమాండ్ చేస్తున్నారంట. అవును, ఆల్రెడీ కేసు ముగిసిపోయిన కేసు కదా. అడ్వకేట్ నలుగురు ఉన్నారు, చెప్తారు. నా నెంబర్ 84/25లో రైల్వే వాళ్ళు 175 సిఆర్పిసి కింద మహేష్ రెడ్డి అనే అతను రైలు కింద పడి చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని రీసెంట్గా అతన్ని బెదిరియడం వలన, ఇంకొక అతను బాగా తీసేయడం వలన అవన్నీ ఎవిడెన్స్ అన్ని తీసుకున్న తర్వాత సెక్షన్ ఆల్టర్ చేసి ఈరోజు ఇద్దరిని రాజశేఖర్ రెడ్డి గారిని జైపాల్ రెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది.
ఇందులో ఎంతమంది పాల్గొన్నారు? ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు. కంప్లైంట్ ఎందుకు? ఇద్దరు ముద్దాయిలు. సార్ అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది సార్ ఆయన? దీని వెనక ఏమన్నా కారణాలు ఉన్నాయా? అదే కొన్ని వాళ్ళు బెదిరియడం వల్ల, కొన్ని సమ్ కాంట్రాక్ట్స్ వల్ల ఏవైతే ఉన్నాయో ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి సెక్షన్ మార్చడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల వీళ్ళు బెదిరించారనేది చెప్తున్నారు సార్. అవన్నీ తేలుతాయి. ఇన్వెస్టిగేషన్లో మొత్తం సెల్ ఫోన్ పంపించడం జరిగింది ఎఫ్ఎస్ఎల్కి. అన్ని రికార్డింగ్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ జరుగుతుంది. వాళ్ళ నాన్న కంప్లైంట్ వాళ్ళ దాని మీద ఇచ్చినారు వీళ్ళిద్దరు. దానివల్ల మా కొడుకు చనిపోవడం జరిగిందని చెప్పినారు. వీడియోస్ బెదిరింపులు అన్నీ చూసిన తర్వాత మాకు ఆడియో వీడియో క్లిప్పింగ్స్ అన్ని దొరకడం జరిగింది. దాని మీద సెక్షన్ ఆల్టర్ చేసి కేసులు ఇచ్చారు.